ఆత్మబంధు నమో నమః. ఓం గం గణపతయే నమః. జీవన మాధుర్యం గురించి రోజు తెలుసుకుంటున్నాము. అయితే హూ యామ్ ఐ, నేను ఎవరు అనేది తెలుసుకునే దాంట్లో సంబాడీ నేను ఫలానా అనే వ్యక్తిత్వంతో అందరూ కూడా ఇరుక్కుపోతున్నారు అన్నమాట. ఆ ఇరుక్కుపోవడం అనేది తిరిగా మోహంతో బయటకు రావడం లేదు. నేను ఫలానా అంటే అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చదువు ఉండేవాళ్ళు కావచ్చు, లేకుండే వాళ్ళు కావచ్చు, అందరూ ఇట్లా సంబాడీ. ఇప్పుడు నువ్వు సంబాడీ కాదని లేదు. అయితే ఇంతకుముందు ఎవరు నువ్వు అనేది కావాలన్నమాట. అంటే నో బాడీ అంటే నాకు నేనేమి కాను అనే తత్వం తెలుసుకుంటే చక్కగా ముందుకు పోతాను అన్నమాట. నేను ఏమి కాను అన్నప్పుడు మాత్రమే నువ్వు ఏమన్నా అయ్యాక అవకాశం ఉందన్నమాట. ఫలానా అని ఒక్కదానిలో పట్టుకుంటే దాన్ని నిడిచిపోలేము మనము. అదే మోహము, వ్యామోహము. నేను ఏమి కాను అన్నప్పుడు అంతా నేనే అనేది భగవంతుని తత్వము. అదే నీ తత్వం కూడా. భగవంతుని బిడ్డ భగవంతుడే. కోతి పిల్ల కోతి, కుక్క పిల్ల కుక్క, పక్షి పిల్ల పక్షి. అట్లా తప్పుడు భగవంతుని బిడ్డలే మనమంతా. అయితే అది మర్చిపోయి నేను ఫలానా అని ఇరుక్కుపోతున్నమాట. కాబట్టి ఇక్కడ సంబడి, నోబడి, ఎవ్రీబడి అంతా నేనే అనేది తెలుసుకుంటే ఆ తత్వంలో జీవించవచ్చు. ఆ దీంట్లో ఎంత మధురంగా ఉంటుందనేది తెలుసుకుందాం. జై గురుదేవ్. శుభం భూయాత్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. శుభం భూయాత్.